సినిమా రంగంలో విప్లవ కెరటము, రాజకీయ రంగంలో యువ కెరటమైన యొక్క శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న మన దేశానికి కాబోతున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, వెంకయ్య నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు కదా, ఇక్కడ ఫతేఖాన్ పేటలోనే ఉండేవాడిని. దర్గామిట్లో నా స్కూల్ ఉండేది. నేను ఈరోజు మీ ముందులో నిలబడటానికి దర్గామిట్లో నా సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉండేది. ఎంత చదివేవాడో నాకు తెలియదు, కానీ రోజు స్కూల్ అసెంబ్లీ అయిన తర్వాత దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు, కదం కొడతా క్లాస్ రూమ్కి వెళ్ళేవాళ్ళం. ఆ దేశభక్తి నన్ను ఈరోజు మీ ముందులో నిలబెట్టింది. అప్పుడు అనుకునేవాడే, జాతీయ స్థాయిలో ఒక్క నాయకుడు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఒక నేతాజీ లాగా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క నాయకుడు ఉంటాడా అని చిన్నప్పటి నుంచి ఎదురు చూసేవాడిని. మన దేశాన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనందరినీ ఏకం చేయగలిగే ఒక్క జాతీయ నాయకుడు, భారతదేశాన్ని ఏకం చేయగలిగే ఒక్క నాయకుడు ఉంటారా, ఉండేవాడని ఎదురు చూసేవాడిని. అలాంటి వ్యక్తి ఉంటే ఆయన అడుగుజాడల్లో నడుద్దామని ఎప్పుడు కలలుగానేవాడిని. నాకు అలాంటి నాయకత్వం, అలాంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారిలో కనిపించింది. నాకు తెలుసు, మీకు తెలుసు, నేను ఏ స్థాయిలో సినిమాలు చేశాను, ఎన్ని అపజయాలు పొందాను, కానీ మీరిచ్చిన అభిమానం, ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు. కానీ వేర్పాటువాదం వల్ల దేశం విచ్ఛిన్నం అయిపోకూడదు అని కలలు కనేవాడిని, అని ఆశించేవాడిని. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఒకవైపు ఖలిస్తాన్ ఉద్యమం, ఇంకోవైపు శ్రీలంక ఉద్యమం, అవి జరుగుతున్నప్పుడు ఇక్కడ నెల్లూరులో స్కూల్లో చదువుతున్నప్పుడు చాలా బాధపడుతుండేవాడిని. ఇక్కడే విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా చాలా బాధ ఉండేది. నాకు అర్థమవుతుంది, ఆ రోజు నుంచి కాంగ్రెస్ అంటే నాకు ద్వేషం. చిన్నప్పటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే ద్వేషం, ఈ రోజుది కాదు నా ద్వేషం. దానికి కారణం వాళ్ళ కుటుంబం పదవిలో ఉండాలి, అధికారంలో ఉండాలి తప్ప ఇంకా జాతి ఏమైనా పర్లేదు, ప్రాంతాలు ఏమైపోయినా పర్లేదు, ఏం చచ్చిపోయినా కొట్టుకుపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కుటుంబం, గాంధీ కుటుంబం అధికారంలో ఉండాలి. అది నాకు బాధ వేసేది. మన దేశాన్ని ఏకం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నాడా అని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా దిగజారిపోయే రాజకీయాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా విడగొడితే తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ నేను తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో ఉండి నేను చదవలేదు, నెల్లూరు గడ్డలో, సీమాంధ్ర గడ్డలో ఉండి తెలంగాణ సాయుధ పోరాటం చదివాను. ఇక్కడే గద్దర్ జమ్ జమ్మల్ మరి అని చెప్పి 1000 కాళ్ళ జరిగిన పాట పాడితే ఇక్కడ మన నెల్లూరు టౌన్ హాల్లోనే ఎగిరి గంతులు వేసినామని ఆ స్ఫూర్తి నన్ను ఈ రోజున ఇక్కడ నిలబెట్టింది. కానీ తుచ్చమైన రాజకీయాల కోసం, నీచమైన రాజకీయాల కోసం వేర్పాటువాదం చేస్తుంటే నాకు చాలా బాధ కలిగించింది. తెలుగు జాతి ఐక్యతని పదే పదే దెబ్బతీస్తుంటే చాలా బాధపడ్డాను. ఒకవైపు సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే కుళ్ళబొడుస్తుంటే చాలా బాధ కలిగింది. దాన్ని మాట్లాడేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కానీ ఎంత మాట్లాడుతున్నా కానీ మనం ఎందుకో దాన్ని ఎదుర్కొనలేకపోయాం. ప్రతి ఒక్కరు చాలా బాధల్లో ఉన్నారు. దీనివల్ల నాకు అనిపించింది, దీనంతటి కారణం ఎవరనిపించింది, 2004లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు తెలంగాణ వాదం ఉంది, తెలంగాణ మీద ఇష్టం ఉంది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అది ఎప్పుడు అంత బలంగా లేదు. కానీ 2004 తర్వాత
రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంటిన్యూ అయిపోయిన తర్వాత నాకు తెలంగాణ కావాలని ప్రతి ఒక్కరు బలమైన ఆకాంక్ష వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ నాయకులు చేసిన దోపిడీ, కాంగ్రెస్ నాయకులు చేసిన విధి విధానాలు ప్రతి ఒక్క తెలంగాణ యువకుడి కడుపు మండించింది. అందుకు కోపం వచ్చింది వాళ్ళకి. కానీ ఆ కోపం నాయకుల మీద కాకుండా, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కాకుండా సీమాంధ్ర ప్రాంత ప్రజల మీద చూపించారు. దానిని కేసీఆర్ అని చెప్పి ఎప్పుడు విషం వెదజల్లే ఒక నాయకుడు పదే 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 సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీశాడు. ఒకవైపు అలా దెబ్బతీస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గొంతెత్తలా. ఈ రోజు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాడు. ఇంతమంది సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే కేసీఆర్, నీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గొంతు రాలా, ధైర్యం రాలా, పౌరుషం రాలా, సీమాంధ్రలో పుట్టలేదా నువ్వు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా సీమాంధ్ర ప్రాంతంలో పుట్టి ఉండి ఉంటే వస్తది పౌరుషం. సీమాంధ్ర ప్రాంత ప్రజలు నలకు నాయకుడికి ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ఒకేలాగా ఉండాలి. కానీ జగన్ కి కేసీఆర్ తిడుతుంటే సీమాంధ్ర పౌరుషం లేదు. అలాంటి జగన్ ఈరోజు సీమాంధ్రకి ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నాడు. జగన్ నేను ఒకటే అడుగుతున్నా, సీమాంధ్ర ప్రాంత ఆత్మ గౌరవాన్ని కాపాడలేని నువ్వు సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాలేవు. ఈ రోజున దేశం చాలా రకాలుగా నష్టపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. ఈ రోజున మనకు కావాల్సింది ఒక బలమైన నాయకత్వం, బలమైన దేశం, బలహీనమైన నాయకులు. మనకు కావాల్సింది బలమైన దేశం, బలమైన నాయకుడు. ఆ బలమైన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. అలాంటి నాయకుడు మన దేశానికి చాలా అవసరం. అలాగే తెలంగాణకి పునర్నిర్మాణం జరగాలి. కానీ సీమాంధ్రకు నిర్మాణమే లేదు, రాజధాని లేదు. గెంటేశారు రాజధాని లేకుండా. నేను చదివిన పాట, నాకు విన్న దేశభక్తి పాటలు నన్ను మోసం చేసినాయి. ఇంతేనా, నేనేం చేయలేనన్న దేశానికంటే నాకు అనిపించింది. ఎంతసేపు నేను కూర్చుంటానా, సినిమాల కోసం ఉంటానా, దేశం కోసం బయటకు రాలేనా అంటే నాకు అనిపించింది ఈ దేశం కోసం ఇప్పుడు రాకపోతే, ఈ క్షణం రాకపోతే ఇంకెప్పుడు వస్తానని చెప్పి నేను మీ ముందుకు ఇలా వచ్చాను. ఇంకొక కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. పునర్నిర్మాణం జరగాలంటే అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి. ఆ నాయకత్వ పటిమ, ఏదైనా సీమాంధ్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేయగల తెగింపు, సాహసం, తెలివితేటలు, ఇవన్నీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నాయని నాకు అనిపించినాయి. ఇది నేను మాటల్లో కాదు, వాస్తవంగా మనం చూసాం 2004 వరకు. కానీ దురదృష్టవశాత్తు కోల్పోవటం వల్ల అనేక పరిణామాలు జరిగి రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోయింది. ఆ 2 ముక్కలుగా చీలటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక ఆకాంక్ష ఈ రోజు రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా చీల్చింది, 2 ప్రాంతాలుగా చీల్చింది. చీల్చకపోవడమే కాదు, సీమాంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చింది. ఆ విద్వేషాలు రగల్చకూడదు, దేశ ఐక్యత పోకూడదని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. అందుకని ఈ దేశానికి బలమైన నాయకత్వం కావాలి, సీమాంధ్రకి బలమైన నాయకులు కావాలి. అందుకని నేను తెలుగుదేశం పార్టీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలుపుతున్నాను. దీంట్లో పైసా ఆదాయం కానీ, దమ్మిడి రాబడి కానీ లేదు. నేను ఎంత నష్టపోతానో, ఎంతమంది శత్రువులు పెట్టుకున్నానో. ఈ రోజు కేసీఆర్ నా మీద బోల్డని కేసులు వేశాడు. 1, 2 కాదు, బోల్డని కేసులు వేశారు. కానీ అవన్నీ నేను తట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. దేనికోసం? తెలుగు ప్రజల ఐక్యతను దెబ్బతీసేవాడు ఎవడైనా సరే నేను వెనకాడున్న వాడిని చీల్చి చెండాడుతాను. వాడు ఎలాంటి వాడైనా సరే. అందుకనే ఈ ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీతో చేరిన మీ అందరితో ఉన్న జనసేన పార్టీ కూటమి ఒకటే కూటమి. అది గెలిపిస్తే మన తెలుగు వాళ్ళ విజయం, మన సీమాంధ్ర ప్రాంత విజయం, అటు తెలంగాణ విజయం, అటు భారతదేశ విజయం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకే ఒక కూటమి ఎన్డీఏ, ఒకే ఒక మంత్రం, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి.
ఒకే ఒక్క నాయకుడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శ్రీ నరేంద్ర మోడీ. ఒకే ఒక్క నినాదం, వైఎస్ఆర్